తద్యథా పుత్రభార్యాదిషు వికలేషు సకలేషు వా అహమేవ వికలః సకలో వేతి బాహ్యధర్మాన్ ఆత్మని అధ్యస్యతి తథా దేహధర్మాలు. కాబట్టి ఇది అధ్యాస లక్షణం అన్నమాట. అధ్యాస అంటే ఏంటి అనే విషయంగా చెప్పారు. అధ్యాస నామ ఇతరేతర ధర్మాధ్యాస, ఇతరేతర ధర్మాధ్యాస, ఇదే అధ్యాస అనమాట. అట్లా కాబట్టి ఒకదాని ధర్మాలు ఒకదాని మీద ఆరోపించుకొని విపరీత జ్ఞానాన్ని కలిగి ఉండడమే అధ్యాస లక్షణం అన్నమాట. అందుకని వాళ్ళు అతస్మిన్ తద్బుద్ధి అని చెప్పారు. అతస్మిన్ తద్బుద్ధి, ఏది కాదో దాని యందు దాని బుద్ధి, ఆ బుద్ధి అనమాట. ఏది కాని దాని యందు ఆ బుద్ధి అనమాట. ఏది కాదు అనగానే ఏది వెండి కాదో దాని యందు వెండి బుద్ధి, ఏది వెండి కాదో దాని యందు వెండి బుద్ధి. దేని యందు ఆ బుద్ధి కలిగి ఉండడమే తస్మిన్ తద్బుద్ధి. తస్మిన్ తద్బుద్ధి జ్ఞానం, అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస అజ్ఞానం. ఈ మాట మేము పూర్వమే చెప్పాము అని చెప్పేసి, మంచి మాట ఇది. అది ఎలాగా అంటారా అని చెప్పేసి, తద్యథ ఏ ప్రకారంగా అంటే పుత్ర భార్యాదిషు సకలేషు వికలేషు, వికలేషు సకలేషు, పుత్ర భార్యాదిషు ఆదిపదం చేత అన్ని పుత్రులు భార్యలు వీళ్ళందరూ ఆదిపదం చేత, మిత్రులు నమ్మకస్తులు వాళ్ళు వీళ్ళు వాటి ఏందనమాట. ఆ రకమైనటువంటి మనకి ఒక అధ్యాస జ్ఞానం కలిగిపోతుంది అనమాట. విపరీత భావన, విపరీత జ్ఞానం కలుగుతుంది అన్నమాట. వీళ్ళు నా వాళ్ళే, నాకు మంచి చేసేవాళ్ళే, శ్రేయస్సును కోరేవాళ్ళే అనిపిస్తుంది. అసలు నిజంగా శ్రేయస్సును కోరే వాళ్ళనే వదిలేసుకుంటాం మనం, శ్రేయస్సును కలిగించే వాళ్ళనే వదిలేసుకుంటాం. మనకి వీళ్ళు శ్రేయస్సుకి ఆటంకంగా ఉండే వాళ్ళని మనం శ్రేయస్సుగా భావిస్తుంటాం. ఇప్పుడు లోకంలో జరిగేది అదే కదా. సరైన మిత్రుడు తెలియదు, సరైన మిత్రుడు ఎవరో తెలియదు, అలాగా ఎవరు మనకి సహృదయులు ఎవరో తెలియదు, ఇట్లాగా పడిపోతుంటాం. అట్లాగా ఏది సరైన విషయము అది తెలియదు. భగవంతుడు ఎవరురా సరైన అర్థం చెప్పువారు, సరే భగవంతుడు ఎవరు అనేది కూడా స్పష్టత లేదు. అనేక విషయాల్లో అంతే. అసలు మన మనసునే మనం నమ్ము, ఒక్కొక్కసారి మన మనసులో వచ్చే ఆలోచనలు కూడా మనం దాన్ని కూడా పట్టించుకోకుండా విపరీతమైన ఆలోచనలకు ప్రాధాన్యతనిస్తూ ఉంటాం మన మనసులోనే, అంతఃకరణలోనే. ఇదంతా అధ్యాసకు సంబంధించిందే. లోపల కానీ బాహ్యంగా స్థూలంగా కానీ అధ్యాస విషయాలే ఉన్నాయన్నమాట ప్రపంచం అంతా. ఒక్కోసారి మంచి ఆలోచన పుడితే దాన్ని ఎగరగొట్టేస్తుంటాం. ఇదేముందిలే, ఇది పెద్ద విషయం కాదండి, అది అధ్యాసే. ఒక్కోసారి చెడ్డ ఆలోచనలు పుట్టేటప్పుడు విపరీతమైన ఆలోచనలు, దాన్ని నమ్ముతుంటాం, దాన్ని ఒప్పుకుంటాం, ఇదే బాగుందే అని దాన్ని సమర్థించేస్తాం. అక్కడ బోల్తా పడతాం. దాని యొక్క విపరీతము మనకి చాలా హాని చేస్తుంది. అందుకని అధ్యాస అనగానే ఆ విపరీత జ్ఞానం ఇలా ఉంటుంది అని చెప్పేసినారు. ఇక్కడ పుత్ర భార్యాదిషు, పుత్రుడి యందు, భార్య యందు, బంధువులు యందు, మిత్రులు శత్రువులు వాళ్ళ యందు, వికలేషు వాళ్ళు విపరీతంగా ఉన్నప్పుడు, సకలేషు వాళ్ళు బాగా ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు అన్నమాట. వికలేషు సకలేషు వాళ్ళు బాగా ఉండడం, వాళ్ళు విపరీతంగా ఉండడం, అట్లాగనమాట. వికలేషు సకలేషు వాటి యందు వాళ్ళు బాగా ఉన్నారనుకోండి, నేను బాగా ఉన్నాం అనుకుంటాను. వాళ్ళు బాగా లేదనుకోండి, మా పని కూడా అలాగే ఉంది, మాకు చాలా బాధగా ఉంది, మేము బాగా లేని వాళ్ళమే, దుఃఖితులు, బాధతో ఉన్నవాళ్ళం అనేస్తారు.
కాబట్టి వికలేష సకలేష అనేది అవన్నీ కూడా బాహ్య ధర్మాలే, బయట ధర్మాలే. ఇల్లు బాగాలేదనుకోండి, మనకు కూడా అలాగ అనిపిస్తుంటుంది, ఇల్లు బాగాలేదు. కొన్ని వస్తువులు మనం చూస్తూ అవి మురికాలం అనుకోండి, మనకేదో చిరాగ్గా ఉంటుంది, ఏదో మన మనం మన మన లోపల ప్రవహించినట్టు, బయట కదా అది చూడలేము. ఆ టైపే మనుషుల మీద కూడా వస్తువుల మీద పెట్టుకుంటాం అన్నమాట. అట్లా కాబట్టి మనం ఇప్పుడు మనసు స్థిరంగా ఉన్నదంటే కూడా నమ్మలేము. ఈ స్థిరత్వము ఇంట్లో పరిస్థితులు బాగా ఉన్నాయి కాబట్టి, అంతే కదా. అంటే మీ యందుండే స్థిరత్వము, మీ యందుండేటువంటి తృప్తి, సుఖము అవన్నీ మీ సొంతం కాదేమో, ఇవి బాడుగువే, అద్దెకి తీసుకున్నట్టుగానే. ఎందుకంటే వాళ్ళు బాగా ఉన్నారు, అందుకని నేను ఆరోగ్యంగా ఉండవు. ఎందుకు సంతోషంగా ఉంటున్నారు, మీరు ప్రసన్నంగా కనిపిస్తున్నారే, ముఖం ఏమిటి అలాగా మెరిసిపోతుంది అనుకుంటే, మా వారు బాగున్నారు, మా పిల్లలు బాగున్నారు, మా ఇంట్లో అన్ని పరిస్థితులన్నీ బాగా ఉన్నాయి, ఇదా అంటే అది మీ సొంత ఆరోగ్యం కాదనమాట, మీ స్వస్థత కాదు, అది మీ సొంతమైనది కాదు, అది బాడుగు తీసుకుంది. అట్లా ఉందన్నమాట. అంటే యథార్థమే లేదు మన దగ్గర, యథార్థ స్థితి అనుకోండి అది లేదు మన దగ్గర. అన్ని అద్దెకి తీసుకొచ్చుకున్నవి, ఆరోపణ చేసుకున్నవి అనమాట. బయట ధర్మాలు తీసుకొచ్చి అప్లై చేసుకొని అది బాగా ఉంది కాబట్టి నేను బాగా ఉన్నాను అంటే అది చాలా ఆశ్చర్యం. డాక్టర్ గారి మందులు కూడా పనిచేయవు అనమాట. ఎందుకని వాడు కూడా వేసి 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 చిరాకు పడి ఉంటాడు. ఏమమ్మా ఇంట్లో పరిస్థితులు బాగాలేదా అని అడగవలసిన స్థితి, ఇంట్లో పరిస్థితులు బాగాలేదా అని. చూసారా అట్లా ఆ సినిమాలో చూపిస్తారు కదా, వాడెవరో ఆ శంకర్ ఏమిటది MBBS ఆ టైపు, వాడు నవ్విస్తాడు, ఆరోగ్యం వచ్చేస్తాడు. ఇట్లాగా ఇవన్నీ అధ్యాసేనమాట. అధ్యాస లేనిది ఏమిటి? తనకు తానుగా ఉండటం, తనలో తాను ఉండటం, తానే ఉండిపోవడం అనమాట. ఇప్పుడు బంగారంగా మెరియాలి, అంతేగాని మెరుగు పెడితే కాదు, అది అధ్యాస అయిపోతుంది. అలా ముద్దుపు చెప్ప ఊరికే మెరిసిపోతే ఏం లాభం? వెండి అనిపించేసుకుంటుందా? వెండి అయిపోద్దా? తప్ప అభిప్రాయాలు. అలాగా మనం కూడా ఈ వికలేష సకలేష అనేది పక్కకు పెట్టేసేసి అది ఉన్నదన్నట్టుగా కానుంటే అది తస్మిన్ తద్బుద్ధి అవుతుంది. ఆ వికలేష సకలేష అనేది వాళ్ళు బాగా ఉంటే మేము బాగా ఉన్నట్టు, వాళ్ళు బాగా లేకపోతే మా పరిస్థితులు కూడా అలాగే అన్నట్టు ఉంటే, అంటే మన అంతఃకరణం అంతా ఎంత లింకో చూడండి. వైర్లు కనెక్షన్లతో అవి ఎలా పనిచేస్తాయో, షాక్ కొడతాయో, అలా మన కనెక్షన్ లేకుండా మొబైల్ లాగా ఇప్పుడు సెల్ ఫోన్లు అంతా ఏమిటి అట్లాగా ఒక నెట్వర్క్ మీద ఆధారపడి ఇవన్నీ ఫోన్లన్నీ పనిచేసినట్టుగానే మనకు కూడా నెట్వర్క్ ఒకటి ఉంది. ఎక్కడో డిష్ కనెక్షను పెద్ద ఎక్కడో ఫోన్ గీలో పెట్టున్నారనమాట. అది భార్య పిల్లలు. ఆ భార్య పిల్లల నెట్వర్క్ బాగా పనిచేస్తుంటే మన మొబైల్లో బాగానే ఉంటుంది, సిగ్నల్స్ బాగానే వస్తుంటాయి. ఇది అధ్యాస అయ్యా, ఇది నువ్వుగా ఉండటం లేదు. అందువల్ల నిన్ను నమ్మేదానికి వీల్లేదు కదా. అప్పుడు మనం అంతఃకరణం ఇప్పుడు భలే ప్రసన్నంగా ఉందంటే అది నిజం కాదు పోవయ్యా, నమ్మేదానికి వీల్లేదు. ఎందుకని? నీ భార్య పిల్లలు బాగా ఉన్నారు కనుక నువ్వు అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా సరే, చంద్రమండలంలో ఉన్నా నువ్వు హాయిగా ఉన్నావు. కానీ నెట్వర్క్ కానీ ఏదన్నా కానీ రిపేర్ అయితే ఇంకా ఎక్కడన్నా అయిపోయి, అది అనమాట వాళ్ళు సకలేష్ వికలేష్కి అర్థం అధ్యాసకి. అందుకని ప్రస్తుతం సంసారులు ఎంతమంది జనాలు ఉన్నారో వాళ్ళందరి స్వభావాలు ఇంతే. ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకొని కనిపిస్తున్నారు, ఉంటున్నారు అని అర్థం.
ఎంత బాహ్య ధర్మాలు ఎక్కడ ఆరోపణ చేసుకున్నాం? మన యందు ఆరోపణ చేసుకొని వాళ్ళని బట్టి మనం ఉంటున్నాం. వాళ్ళు బాగా ఉంటే మనం బాగా ఉన్నాం. అది నిజం ఎలా అవుద్ది, సత్యం ఎలా అవుద్ది, నిత్యం ఎలా అవుద్ది, సొంతం ఎలా అవుద్ది? కాదు. అది బాగా పరిశీలన చేయవలసిన విషయం అన్నమాట. ఇది ఒక రకమైన తప్పు అభిప్రాయం, అది తప్పు తెలివి అనమాట. చూసారు? అందుకని ఎప్పుడైనా సరే మీరు మీ అంతఃకరణాన్ని, మీ గుణాన్ని, మీ స్వభావాన్ని, మీ చేష్టల్ని నమ్మరాదు అని తెలిసిపోతుంది. నమ్మనే నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను అంటే కూడా ఆహా ఇది నిజం కాదు అని చెప్పి. నిజమో కాదు. ఏమిటండి అలా ఉంటారు? హాయిగా ఉన్నాను కదా అంటే నిజం కాదు. నమ్మం. ఎందుకు నమ్మవు? వేరే వాళ్ళు హాయిగా ఉన్నారు, వాళ్ళు బాగా ఉన్నారు కాబట్టి, శుభ్రంగా తిని తాగి వాళ్ళకి ఏమి లోటు లేకుండా ఉన్నారు కాబట్టి నువ్వు బాగుంది. ఇప్పుడు వాళ్ళది ఏమైనా వ్యవహారం చెడింది అనుకోండి, నువ్వు అలా ఉండు. అప్పుడు ఇంకా నమ్మేది ఏముంది? యథార్థం అది. అందుకనే మన అంతఃకరణం మనం నమ్మేటట్టుగా లేదు. మన సొంతం కాదు అది. మన అంతఃకరణం మనకు సొంతం కాదు. అది ఇట్లా అయ్యింది కాబట్టి, అధ్యాసకులోనూ అయ్యింది కాబట్టి ఆ స్ఫటికం దాని పక్కన ఏ పుష్పం పెడితే ఆ రంగు కనిపించేటట్టుగా మన అంతఃకరణం కూడా అలాగే చూపిస్తుంది. వాళ్ళని బట్టి అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని అంతఃకరణం అధ్యాసకు లోనయ్యే ఉంది. మన స్వభావం, మన గుణము, మన ప్రవృత్తి అంతా కూడా అధ్యాసకు లోనయ్యే ఉంది. అది ఎవడైనా సరే నేను స్థిమితంగా ఉన్నా, స్థిరంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, తృప్తిగా ఉన్నానంటే నమ్మశక్యంగా అని మాట. అధ్యాసకి లోను కాకుండా చెప్పు, నువ్వు చెప్తా, అది పర్మనెంట్ మాట. అది వివేకం అంటాం. వివేకం ఉందా నీకు? అందుకని ఎవ్వరు ఏది చెప్పినా సరే, ఒకవేళ నేనే అనుకోండి అట్లా చెప్తే నమ్మే పని కాదు. తృప్తిగా ఉన్నా, సుఖంగా ఉన్నానంటే ఏ భాష వాడాలో చెప్పినా నేను సొంతంగా కృషి చేసుకున్నాం అనుకోండి, శాస్త్రం ద్వారా, పెద్దల ద్వారా, అనుభవం ద్వారా కృషి చేసుకున్నమాట. వివేకంతో ఉంటున్నానండి అని చెప్పండి. ఏమనాలే? పో, మంచిది. ఆయుధం ఉంది నీ దగ్గర, పర్మనెంట్ ఆయుధం. ఏ క్షణాన ఏమొచ్చినా సరే వివేకంతో దాన్ని నేను తీసివేయడమో కలుపుకోవడమో చేస్తుంటా. అది పెట్టుకొని ఉండాలి. కుశలం అంటాం మరి. ఆ మాట అనండి ఎప్పుడైనా. వివేకంతోనే ఉన్నామండి. ఎప్పుడు మేము ఆ ప్రకారంగా సాక్షి మాత్రులమై ఉన్నామండి అంటే బెటర్. బాగా ఉన్నామండి, హాయిగా ఉన్నామండి, ఆనందంగా ఉన్నామంటే అధ్యాస మాట. అధ్యాస మాటలు అవన్నీ. అవి నమ్మశక్యం కానిది. వివేకంతో ఉన్నారనుకోండి, దుఃఖం వచ్చినప్పుడు కూడా చేయవలసింది అదే. ఈ దుఃఖము బాహ్య ధర్మాలతో కూడుకుందిలేండి అని చెప్పేయచ్చు మీరు. ఈ దుఃఖాన్ని నేను పోషించా, ఈ దుఃఖం నేను అంటించుకున్నా అని చెప్పవచ్చు. చూసారా? సంసారాలు అలా అంటారా? అన్నదే. వాళ్ళకి అశక్యమైన మాటలు అవన్నీ. వాళ్ళు ఇంకొకరికి దాసులైపోవాల్సి, బానిసలైపోవాల్సి. నన్ను ఎవరు కాపాడతారు? ఈ మాట వివేకంతోనే ఉంటున్నామండి, జాగ్రత్తగానే నిగ్రహంగానే ఉంటున్నామండి అంటే మీకు ఆల్రెడీ మీ చేతిలో ఆ రకమైనటువంటి ఆయుధం ఉంది, ఉపాయం ఉంది తప్పించుకునేది. ఆ మాట చెప్పండి. జనాలు ఆ మాట చెప్పలేరులే. కాబట్టి పుత్ర భార్యాదుషు మరి పెద్ద డేంజరస్ వాళ్ళు వీళ్ళందరూ. ఎవరా? వారి కంఠం మీద పెట్టే ఉంటారు.
అదనైన కత్తి అది, కంఠం మీద పెట్టే ఉంటారు, ఇలా పెట్టుకొని ఉంటాం వీళ్ళని. వాళ్ళకి ఏం జరిగినా సరే మనకు ఆపదలు వచ్చేస్తాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నెట్వర్క్ మీదనే పనిచేస్తూ ఉంటాం అనమాట. మన మొబైల్స్ అన్ని ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. అప్పుడు ఏం సంతోషాన్ని ఇచ్చారు, ఏం నిత్యాన్ని ఇచ్చారు, తృప్తిని ఏమి ఇచ్చారు వాళ్ళు. అందుకనే ఈషణాత్రయం అనేది చాలా పదునైనటువంటి విషయము, బలమైన విషయం. అది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే దాని మీద బతుకుతానన్నారు జనాలందరూ. అందుకని ఆ మాటలు ఏదైనా విపరీతంగా విన్నామంటే మన చెవులో అయిపోతాయి, గళ్ళు పడిపోతాయి అంటారు కదా, అట్లా అయిపోతాయి ఒక్కసారిగా. అందుకని ఆ వివేకం ఉన్నదనుకోండి, నిదానిస్తాం, నిగ్రహంతో సమాధాన చిత్తంతో వ్యవహరిస్తాం అనమాట. అంటే ఆ వివేకం ఒక్కటి అధ్యాసని ఛేదించగలిగేది అనమాట. అధ్యాసన అలా ఆపుతుంది. ఇట్లా అధ్యాస ఎలా వస్తుంది? సునామీ కన్నా ఎక్కువగా వస్తుంది, పవర్ ఆపుతుంది. అట్లా తొందరపడొద్దు, అలా ఆలోచించాలి. ఏదైనా సరే ఏమిటి అని తెలుసుకోవాలి. అదనమాట భార్యాపుత్రాదులు యందు వికలేషు సకలేషు. దానికి ఆన్సరు అహమేవ వికల సకలో వేతి. నేనే వికలుణ్ణి, నేనే సకలుణ్ణి అని బాహ్య ధర్మాలని ఆత్మయందు అధ్యసించుకొని పెట్టుకొని ఉన్నాడనమాట. నేనే వికలుణ్ణి, నేనే ఈ విధంగా సకలుణ్ణి అనమాట. నేనే ఇట్లాగ అయిపోయాను, నేనే ఇలాగా బాగా ఉన్నాను అనమాట. నేను బాగోలేదు, నేను బాగా ఉన్నా. దాని వెనకాల చాలా ఉన్నాయిగా. నేను బాగా ఉన్నాను, నేను బాగా లేదు. బాగా లేదు అనుకునేదానికి నాకు దుఃఖం వచ్చింది, బాధలు వచ్చింది, కష్టాలు వచ్చింది, గుండెపోటు వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, నా జీవితం నాశనం అయిపోయింది. అట్లాగా బాగా ఉన్నాను అనేదానికి నాకు ఆరోగ్యంగానే ఉంది, ఇంద్రియాలు బాగా ఉన్నాయి, మనసు బాగా ఉంది, అట్లాగా అనమాట. నాకు ధనధాన్యాలు ఉన్నాయి, కలిసి వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అనమాట. అంతా వాళ్ళ వల్లే. ఇలాగ వాళ్ళని ఆరోపించుకొని నేను ఐశ్వర్యవంతుడిని, వాడిని, వీడిని, విద్వానుణ్ణి, ఇలాగా అయిపోయాను అనమాట. వాళ్ళని ఆరోపించుకోవడం బట్టి. బాహ్య ధర్మాన్ ఆత్మని అధ్యక్షి. ఆదిపదం చేత అన్ని తీసుకోవాలి మీకు. ఏమేవే? భార్య, పుత్రులు, విషయాలు, ధనధాన్యాలు అన్నీ తీసుకోవాలి. భార్య, పుత్రులు, ఒకదానికొకటి లింక్ ఉంటుంది. అది ఎందుకంటే బంగారాన్ని ముట్టుకున్నా సరే భార్య బిడ్డలు గుర్తొస్తారు, భార్య బిడ్డలను పట్టుకున్నా సరే బంగారం గుర్తొస్తుంది. ఒక లింక్ అనమాట, చైన్. అందుకని భార్య బిడ్డలను టచ్ చేశారనుకోండి, మీకు డబ్బు కావాలి కదా, అది ఉంటుంది. డబ్బును ముట్టుకున్నారనుకోండి భార్య బిడ్డలు గుర్తొస్తారు. ఒకదానికొకటి అలాగా చైన్ లాగా ఉంటుంది. అందుకని ఆది అని వాడారు వాళ్ళు. ఈ వీటిలో ఏదైనా సరే ఎంత కూడా వికారం చెందితే వీడికి వచ్చేస్తుంది మొత్తం. అట్లాగా అంతఃకరణము, ఇంద్రియాలు, ప్రాణము స్వాధీనం లేకుండా పోతుంది. అదనమాట. అంత జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. కాబట్టి అధ్యస్థితి తత చూసారా, ఈ అధ్యాస ఉందా లేదా లోకంలో? అందరికి ఉందా లేదా? అట్లా గమనించడం తక్కువ. ఇది వేదాంతానికి వస్తేనే ఇవన్నీ ఇప్పేది. ఇంకెక్కడా అస్సలు మీకు చోటు కనిపించదు, ఎక్కడా కనిపించదు అనమాట. ఒక వేదాంతంలోనే ఇవన్నీ బయటికి తీసుకొస్తారు వాళ్ళు. తథా దేహధర్మాన్ చూసారు, ఇవన్నీ కూడా భార్య బిడ్డల మీద ఉండేది ఒక బాహ్యమే భావన. అవంతా వాళ్ళ మీద పెట్టుకున్న భావనలు అనమాట. మోహము, మమకారము, రాగము, ఇట్లాంటివన్నీ పెట్టుకున్నాము. ఇష్టము, అయిష్టము, అట్లా. ఇప్పుడు దేహధర్మాలు చూపిస్తున్నాం. దేహాభ్యాసం ఇవన్నీ కలిపి ఒక గుట్టగా పోసి భావన పెట్టుకొని ఉన్నాం ఒకటి. ఇప్పుడేమో ఒక్కోటి చూపిస్తాడు అనమాట దేహధర్మం. ఈ దేహధర్మాలు ఎలా ఉన్నాయి అంటే చెప్తాను అనమాట. స్థూలోహం, కృషోహం, గౌరోహం, తిష్టామి, గచ్చామి, లంఘయామి చైతి. చూస్తే ఎంత బాగున్నాయా? దాని వెనకాల ఎంత గుర్తుందో చెప్పండి.
స్థూలోహం, నేను స్థూలంగా ఉన్నాను. ఇది పెద్ద సమస్య. ప్యాకేజీలు ఉన్నాయి దీనికి. దీన్ని అడ్డు పెట్టుకొని ఎవరు వాళ్ళ సిస్టర్స్ అనూస్ భలే సంపాదన, పెద్ద పెద్ద బిల్డింగ్లు సెంట్రల్ వేసి స్థూలాన్ని తగ్గించేదానికి. అది అర్థమైందా? అట్లా ఏ రాజ్యంలో స్థూలమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి పెన్షన్ల సహా ఇవ్వబడును అంటే అనుసిపోతుంది దెబ్బకి. అట్లా ఎందుకని రాజుగారు లావుగా ఉన్నారు కాబట్టి అందరూ లావుగా అయిపోవాలి అని ప్రకటించేసినట్టు అనుకోండి, రాజుగారు ఆ దెబ్బకి దేశం అంతా ఏమైపోవాలి, వాళ్ళకి అన్నీ ఫ్రీయే, ఎక్కడ పడితే అంటే అనుసిపోతుంది దెబ్బకి. అది అభిమానమే. ఈ మధ్యలో కాస్త అందరూ ముఖమ్ముడిగా మాసుగా చేరి స్థూలంగా ఉండేవాళ్ళంటే మాకు బాగా ఉండటం లేదని నిర్ణయం చేశారు కాబట్టి అనుసు పుట్టుకొచ్చింది. దాంట్లో పుట్టరాదు. ఇదివరకు సన్నగా ఉండేవాళ్ళకి పిల్లనిచ్చేవారు కాదు. అవే అంటే అస్థిపంజరంలాగా లావుగా ఉండాలి. ఇప్పుడు సన్నగా ఉండాలి. ఎందుకంటే ఆ డ్యాన్సులకు పనికొస్తారని. కాబట్టి స్థూలోహం, దేహాధ్యాస ఇదంతా పెద్ద విషయం కాదు. కాబట్టి నేను స్థూలంగా ఉన్నాను. దేహ ధర్మాల్ని మనం ఆత్మీయం తీసుకొని, ఈ ఆత్మీయం చేసుకోవడం అంటే సరాసరి వేసుకోలేం కదా. అంతఃకరణంలో అధ్యాస జరగాలి. ముందు అహంకార అధ్యాస ముందే ఎక్కడ జరగాలి? అంతఃకరణ చిదాభాసుడుగా అవ్వాలి. ఆ చిదాభాసుడి మీద వెయ్యాలి. ముందు అంతఃకరణంలో ప్రకాశము, ఆ ప్రకాశం పైన ఈ ధర్మం. ఎట్లాగా అంటే మనం అద్దం ముందు నిలబడాలి, అద్దంలో గోచరం అవ్వాలి. ఆ గోచరం అయ్యేదాన్ని మనం తిట్టాలి. నీ ముఖం చూడ ఎలా ఉందని. ఎవరిని? అద్దంలో కూర్చో, అద్దం ముందు నిలబడి నీ ముఖం ఏంటి ఇలా ఉంది, చిచి నేను చూడలేకపోతున్నాం, అసలు నువ్వేమిటి అని మనం అనుకుంటున్నాం కదా అద్దం ముందు. అట్లాగా అంతఃకరణలో నిలబడి ఆత్మని తిట్టడం. అంతఃకరణానికి సాక్షిగా ఉండే ఆత్మని మనం దాన్ని తిట్టాలి అంటే, మనం దాన్ని వాడుకోవాలి అంటే ఆత్మని అంతఃకరణలో దించాలి, అద్దంలో దించినట్టు. అప్పుడు మనకి క్యాచ్ అవుతుంది. ఎవరో ఆకాశం వలె సర్వవ్యాపకమైనటువంటి శుద్ధ చైతన్యము అంతఃకరణంలో ప్రతిష్ఠితం చేసే, మనము అధ్యాసకి లోన్ చేసే, ఆ భాష చేసే మనం వాడుకుంటాం అన్నమాట. లేకపోతే పరమాత్మ ప్రత్యక్షం కాదు. కాబట్టి ఈ ప్రకారంగా స్థూలోహం అనేటువంటిది, ఆ తర్వాతే అంతఃకరణ ఆభాసను పట్టుకొనే స్థూల దేహానికి ముడిపెట్టి మనం అహం స్థూలోహం అంటాం. లేకపోతే అనలేం. సరాసరి ఆత్మ చైతన్యం, శుద్ధ చైతన్యం వైపు మనం వెళ్ళలేము. స్థూలోహం, ఆ స్థూలోహం అనే దాన్ని పట్టుకొనే కృషత్వాదుల్ని ఆరోపించేదానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. కృషత్వాదులు అంటే శిథిలమైపోవడం, కులిపోవడం, ఎండిపోవడం, ఇట్లాగా ఈ ధర్మాలు, దేహ ధర్మాలను ఆరోపించవచ్చు అనమాట. అందువల్ల నేను కృషోహం, కృషించిపోతున్నాను. సరిగా అన్న ఆహారాదులు లేవు. అట్లాగా ఎయిడ్స్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. కృషోహం చూసారా? కాబట్టి స్థూలంగా ఉన్న వాళ్ళని చివరికి మీడియంగా పెట్టాలి. కానీ ఎవరైనా సరే, ఎవరు ఈ ఒబెసిటీ వాళ్ళందరూ ఈ స్థాయికి తీసుకురా వస్తే మళ్ళీ ఏమైపోద్ది? మళ్ళీ మీ ప్యాకేజీలో చేరిన తర్వాత కృషించిపోతున్నానన్నాం అనుకోండి, ఇంకా అంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూడా మీడియంగానే చేయాలి. పూర్తిగా అస్థిపంజరం చేసి వదిలిపెట్టరు కదా. వచ్చి చేశారనుకోండి, అప్పుడు ఏమైపోద్ది? ఇదేదో కబేలాకి పంపించినట్టు అయిపోయింది. అందుకని మీడియంగానే చేయాలి. అంటే వాళ్ళకి కూడా స్థూలం ఇష్టం అనమాట. శరీరంలో కండగిడ్డ ఉండడం ఇష్టం అనమాట. అట్లా కొంత భాగమే వాళ్ళు రిమూవ్ చేయగలుగుతారు అనమాట, చెయ్యాలి. కాబట్టి కృషోహం అనేటువంటిది కూడా దేహ లక్షణమే.
నేను కృషించిపోతున్నానని. అది బాహ్య ధర్మాలే, దేహ ధర్మాలే. ఇది 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 ఎక్కడ వేసుకున్నాము? ఆత్మయందే వేసుకున్నాము. సూక్ష్మమైనటువంటి సాక్షి స్వరూపమైన శుద్ధ చైతన్యము దానిని అంతఃకరణలో అధ్యసించుకొని ఆ అంతఃకరణ అధ్యాసను పట్టుకొని దేహేంద్రియాలకు ముడిపెట్టి నేను స్థూలంగా ఉన్నాను, నేను కృషిస్తున్నాను అనవలసి వచ్చిందనమాట. గౌరవం. ఇప్పుడు దేహము, ఇప్పుడు అంతఃకరణము, అంతఃకరణం నుండి దేహము, దేహానికి పట్టినటువంటి శిథిలము, దాంతో పాటే రంగు రూపాలు. రంగు నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, ఎర్రగా ఉన్నావు, అది కూడా చర్మధర్మం. కండం ఒకటి ఉండాలి, కండం మీద ఒక చర్మం ఉండాలి, ఆ చర్మానికి ఒక రంగు ఉండాలి. ఇవన్నీ కలిపి అంతఃకరణలో అధ్యాస జరిగి ఉండాలి. అప్పుడే నేను నన్ను ఎర్రగా ఉన్నాను. గౌరవ అంటే ఎర్రగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను అని. ఇది కూడా మనసుకి సకలము వికలం. ఎరుపుగా లేదనుకోండి, నల్లగా ఉన్నా అంటే వికలమని, బాగా ఎర్రగా ఉన్నాను తెల్లగా ఉన్నానంటే సకలమని అని మనిషి అధ్యాసలోనయ్యి మాట్లాడతాడు అనమాట. అది కూడా మనుషులకి ఎంత ఇదిగా ఉంటుందో చూడండి, బాధగా ఉంటుంది. ఈ రంగు రూపాల్లో తేడా వచ్చిన సరే. తిష్టామి, నేను నిలబడ్డాను. దేహధర్మాలు ఇది, కాళ్ళు శరీరం అన్నీ ఉండాలి, అప్పుడు నిలబడగలుగుతాడు. నిలబడి అనుకోండి పడిపోయి ఉంటాడు. అందువల్ల తిష్టామి అంటే మనకి శరీరము ఉండాలి, ప్రాణం ఉండాలి, క్రియాశక్తి బాగా ఉండాలి, అంతఃకరణం ఉండాలి, ఇవన్నీ కూడా అధ్యాస జరిగి ఉండాలి. అందువల్ల నేను నిలబడున్నా. గచ్చామి, నేను వెళుతున్నాను, నడుస్తున్నాను అని. ఇది దేహధర్మాలే, క్రియాధర్మాలు. ఇది కూడా ఆత్మ యందు అధ్యసించుకున్నారు. లంఘయామి, ఇవన్నీ చూస్తుంటే నిజంగా వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఈ తిష్టామి, గచ్చామి, లంఘయామి అనేది ఖరీదైనటువంటి యాక్షన్సే. ఎందుకంటే నడవమ్మ అని వృద్ధురాలు అంటే ఒక గంట నడుస్తుంది అనమాట, ఈ చివరి నుంచి ఆ చివరికి. అదే వయసులో అయితే పోర్టుకి వెళ్ళిపోతుంది, అంతే. హార్బరు అవన్నీ వెళ్ళిపోతారు. ఇప్పుడు గంట మీరు చూడండి, మీరు ఆ ముసలాళ్ళు చూడండి, అడుగు మీద అడుగు వేసుకుంటాం. అప్పుడు భోజనం చేసి నిద్రపోయి లేస్తాం మనం. అంతా ఆ యాక్షన్ చాలా ఖరీదైపోయింది ఇప్పుడు వృద్ధాప్యంలో. కదలదు శరీరం. అంటే ఆ కదులుతున్నాము అంటే ఎంత ఆనందమో చూడండి వాళ్ళకి. ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళంతా కాస్త కదలడం అంటే మహా ఆనందం. కొద్దిగా ఫిజియోథెరపిస్టులు కదిపేదానికే ఎంత డబ్బులు పుచ్చేసుకుంటారు. నువ్వు 2 అడుగులు వేసావు కదమ్మా, ఎంతకి కనీసం 10,000 ఖర్చు అయింది ఆ 2 అడుగులకి అంటారు కదా. ఖరీదే. అంటే ప్రతి యాక్షన్ కూడా చాలా విలువైందే, ఫలితానమే. అందుకని దానికి కూడా సంబరపడిపోతుంటారు మనుషులు. నేను ఇదివరకు నడవలేకపోయా, నడుస్తున్నా, కూర్చోలేకపోయినా కూర్చుంటున్నా. చూసారా ఇలా లంఘయామి అంటే జంప్ చేస్తాం. ఇది కూడా ఏ ధర్మాల? దేని ధర్మం? శరీర ధర్మే, దేహధర్మం మీద కూడా. అందుకని స్థూలంగా ఉన్నా, కృషించిపోతున్నా, ఎర్రగా ఉన్నాను, కూర్చుంటూ ఉన్నాను, నడుస్తూ ఉన్నాను, ఎగురుతూ ఉన్నాను, అవన్నీ కూడా ధర్మాలు. దేని మీద ఆరోపణ చేసాము? ఆత్మయందు. ఈ స్థూలమైన దేహ ధర్మాలని ఆత్మయందు ఆత్మయందు ఆరోపించాలంటే డైరెక్ట్ గా జరుగుతుందా, లేకపోతే ఇండైరెక్ట్? అది చిదాభాష నుంచి జరగదు. అంటే అంతఃకరణం ఎందు భాషించిన లేకపోతే తోచేటువంటి ప్రత్యయాన్ని పట్టుకొని ఈ దేహధర్మాల్ని అంతఃకరణలో ఆరోపణ చేయాలి. అంతఃకరణలో ఆ సాక్షిత్వం ప్రకాశం చేయకపోతే ఎవరి మీద ఆరోపించేదానికి లేదు. సుషుప్తిలో
అక్కడ అంతఃకరణలో చిదాభాసుడు మాయమైపోయి ఉంటాడు కాబట్టి దేహ ధర్మాన్ని అక్కడ తీసుకెళ్ళి పెట్టేదానికి లేదు. అక్కడ మాయమైపోయాడు చిదాభాసుడు కాబట్టి దేహమే మాయమైపోతుంది. అద్దం లేదు కదా, అద్దంలో ప్రతిబింబమే కనిపించదు. నీళ్ళే లేవు కదా, నీళ్ళల్లో ప్రతిబింబమే కనిపించదు. అంతఃకరణమే లేదు కదా, ఇక దేహమే ఉండదు కాబట్టి అధ్యాస మాట ఇంకా ఏమిటి, అధ్యాస ఏమిటి అర్థమవుతుందా? అది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అందుకని మనం ఒక విచిత్రమైన మాటని తెలుసుకున్నాం. ఎప్పుడైనా సరే ఎవడైనా బాగా ఉన్నాడు, బాగా లేదు, స్థిమితంగా ఉన్నాడు, అలాగా ఆ మాటలకి అర్థమే లేదనమాట. ఎవడైనా అంటే అర్థమే లేదు. మీకేమని అర్థం కావాలి? డూప్లికేటే ఇది. ఎవరైనా మీకు కనిపించినారనుకోండి, ఎవరైనా వాళ్ళు ఏం చెప్పినా సరే మీరు లాభం లేదు, అవన్నీ నిజం కాదులేండి. ఎందుకయ్యా అంటే మీరు చెప్పేవన్నీ కూడా అధ్యాసతో కూడుకున్న మాటలే అనమాట. బాగా ఉన్నానన్నా, బాగా లేదన్నా, ఇవన్నీ కలిపి ఇతర ధర్మాలను ఆరోపణ చేసుకునే ఉన్నారు. అలాగా దేహ ధర్మాలు కూడా ఆరోపణ చేసుకొని ఎందుకు ఆ విధంగా ఫీల్ అయిపోతున్నావు అంటే, ఏం చేయను, ఇంత లావుగా ఉండి తిరగలేకపోతున్నా, అందరు ఏమన్నా అనుకుంటారని. చూసారా? అలాగా ఇదివరకు బంధువుల ధర్మాలను ఎలాగా భార్య బిడ్డల ధర్మాలను వేసుకున్నట్టుగానే వీడి దేహ ధర్మాన్ని వేసుకొని కూడా ఫీలింగ్గా ఉందా లేదా, ఆయనకి సిగ్గుపడిపోతున్నాడు అంటే అలాగా కృషి అట్లా.